హలో ఫ్రెండ్స్, బన్వర్షన్ షికావత్ ఫస్ట్ లుక్ అయితే వచ్చేసిందనమాట. మీరు పుష్పవన్ గుర్తుందో లేదో, అందులో నార్మల్గా టేబుల్ మీద కూర్చొని గుండు లుక్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో కూడా అలాంటిదే, కానీ కింద పంచా, పైన పోలీస్ టీషర్టు, లోన బనియను, ఒక చేతిలో గన్ను, ఒక చేతిలో గొడ్డలి. ఎంత క్రూయల్గా ఉన్నాడు బన్వర్షన్ షికావత్ అనేటటువంటిది మనకి క్లియర్గా క్లుప్తంగా చూపించేశారనమాట. మొట్టమొదటి ఏంటంటే ఇదంతా కూడా ఎర్రచందనం కొట్టేటటువంటి ప్లేస్. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రౌడీలందరూ కొట్టారు, దాన్ని లారీ ఎక్కిచ్చేటటువంటి సిచ్యువేషన్లో మన బన్వర్షన్ షికావత్ రావడం జరిగింది. గొడ్డలి పట్టుకొని నరగలను, గన్ను పట్టుకొని కాల్చగలను, అంటే ఒకవైపు పుష్పరాజ్ సామ్రాజ్యాన్ని నాశనం చేయగలను, నా డ్యూటీ కూడా చేయగలను అనేటటువంటిది సింబాలిక్గా చెప్పేటటువంటి ప్రయత్నం అనమాట. అండ్ ఫాఫ్ లుక్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా ఏం మాట్లాడాలి. లాస్ట్లో వచ్చి హైలైట్ సృష్టించింది అనమాట. లాస్ట్లో వచ్చి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సృష్టించిండు. ఆ యాక్టింగ్తో అందరినీ కూడా కట్టిపడేస్తుండే. ఇంకా పుష్ప 2లో తను ఫుల్ రన్ టైం ఉండబోతుండడు. ఇక ఎలా ఉంటుంది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. సో తను ఎంత క్రూయల్గా ఉంటాడు అనేటటువంటిది లాస్ట్లో చూడండి. 3-4 జనాల్ని తలకిందులుగా ఏలాడదీసింది అనమాట. అందులో ఒకటికి తలకాయ లేదు, అంటే ఆల్రెడీ తను తెచ్చుకున్నటువంటి గొడ్డలతో తలకాయ నరికేసి ఏలాడదీసిండు. ఇంత క్రూయల్గా కనపడబోతుండో ఈ బన్వర్షన్ షికావత్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా పక్కన చూడండి, మనకి కేశవ అయితే కానొస్తుంది అనమాట. కేశవ కూడా ఫుల్ మాస్ లుక్లో ఉన్నాడు. ఇంకా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మొత్తం జనాలు ఉన్నారు, లారీ ఉంది, అందులో పుష్పరాజు ఎంట్రీ ఉండొచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో ఇదైతే మ్యాక్సిమం ఇంటర్వెల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంటర్వెల్లో పుష్పరాజ్ సామ్రాజ్యాన్ని అంతం చేయాలి. మరి పుష్పరాజు ఎక్కడి నుండి ఎర్రచందనం కొడుతుండు, ఎక్కడ తన సామ్రాజ్యం ఉంది అనేటటువంటిది బన్వర్ కనుక్కొని వెళ్ళి వాళ్ళందరినీ కూడా నాశనం చేయటం. అండ్ తను పోలీసులను తెచ్చుకున్నట్టు, తన చుట్టూ పోలీసులు ఉన్నట్టు కూడా ఎక్కడ కూడా అనిపించలేదు అనమాట. తను ఒక్కడే వచ్చేయడం జరిగింది. ఒక్కడే వచ్చే వీళ్ళందరినీ కూడా నాశనం చేస్తాడు, ఒక్కడే వచ్చే వీళ్ళందరినీ కూడా చంపేస్తాడు, బెదిరిస్తారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఏ సినిమాలో అయినా సరే విలన్లు ఎక్కువ మంది ఉంటారనమాట, కానీ హీరో ఒక్కడే వెళ్ళి వాళ్ళందరినీ కొడతాడు. కానీ ఈ లుక్లో చూసుకున్నట్లయితే మొత్తం హీరోలే. అంటే ఇప్పుడు పుష్పరాజ్కి ఉన్న వాళ్ళందరూ హీరోలే కదా, మనకి పుష్పరాజ్కే కదా మన సపోర్టు. కానీ విలన్ ఒక్కడే వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ హీరో ఎవరు, విలన్ ఎవరు అనేటటువంటిది కన్ఫ్యూజన్ క్లారిటీగా అర్థమవుతుంది. పుష్పరాజ్ సామ్రాజ్యాన్ని అర్థం చేసుకోవడానికి, అంతం చేయడానికి తనే పెద్ద సైన్యం వేసుకొని అనట్లేదు, తను ఒక్కడే వెళ్తున్నాడు అనేటటువంటిది క్లారిటీగా చెప్పేస్తాను అనమాట. గొడ్డలతో నరగలను, గన్నుతో కాల్చగలను, నాకు గొడ్డలు వాడటం కూడా తెలుసు అనేటటువంటిది కూడా చూపించింది అనమాట. తన కళ్ళల్లో కసి అయితే కనబడుతుంది. పార్ట్ 1లో తను పెంచుకున్నటువంటి కసి, పుష్పరాజుని అంతం చేయాలి, తన సామ్రాజ్యాన్ని నాశనం చేయాలి అనేటటువంటిది. మరి తను ఎంతమందికో చేతులు కలుపుతాడు. ఇంకా లుక్స్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట. ఒక్కొక్కరు బర్త్డేని పునస్కరించుకోండి ఒక లుక్ అయితే రిలీజ్ చేస్తారు. నాకైతే ఈ లుక్ పిచ్చిగా నచ్చింది. మరి మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. అదే చేతితో చిన్న టీజరో లేదా థర్డ్ సింగిల్ రిలీజ్ చేస్తే హ్యాపీ అవుతాం కదా. ఆల్మోస్ట్ డిసెంబర్ ఉందనమాట. డిసెంబర్ చాలా రోజులు ఉంది లేబ్రో అని చెప్పనుకోమా, కానీ ఆగస్టు 15కే సినిమా రావాల్సింది. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల వచ్చేసింది. ఇక డిసెంబర్ ఇంట్లోకి వస్తుంది, తొందరగా వస్తుంది. మనదేం పడమాకండి. ఇంక ఈ లోపలనే మనకి సాంగ్స్ ట్రైలర్స్తో అయితే అలరిస్తారని చెప్పి నేనైతే అనుకున్నాను. ఇంకో 2-3 రోజుల్లో పుష్పరాజ్ అన్న, అల్లు అర్జున్ అన్న మళ్ళీ షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతుండ్రు. సో మీకు ఏ విధంగా అనిపించింది బన్వర్ షికావత్ వీడియో అనేటటువంటి డెఫినెట్గా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసింది ఉంటావే. నమస్కారం.